తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం ఉంది. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, శత్రువుల మీద విజయం సాధిస్తూ ముందుకు వెళ్లే నేపథ్యంలో మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకునే అవకాశం, ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకోవడం, న్యాయ సంబంధమైన విషయాలు మొదలైన వాటి కొరకు దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా చాలా వరకు మీకు ఉపయోగకరంగాను, మీకు అన్ని విధాల అనుకూలంగాను ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా శక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దాంతోపాటుగా అధిక శాతం మీ యొక్క తండ్రితర బంధువులతో మాత్రం వారితో చర్చించేటప్పుడు, న్యాయపరమైన విషయాల్లో కానీ లేకపోతే మామూలుగా కానీ చర్చించేటప్పుడు, ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఘర్షణలకి తావు లేకుండా, మాట పట్టింపులు లేకుండా జాగ్రత్తగా బయటపడేట్టుగా ప్రయత్నం చేయాలి. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. అనవసరమైన ఆలోచనలు, ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. సంతాన వర్గంతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్త వహించాలి. ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, సంతాన వర్గంతో కావచ్చు, తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ ఆలోచనలు వారి ఆలోచనలు ఒకే విధంగా ఉండే అవకాశం తక్కువగా ఉండడం బట్టి కూడా కొంత ఘర్షణ ఏర్పడుతుంది. కనుక వీలైనంతవరకు కూల్గా చర్చల ద్వారా సమస్యను అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేసి ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేయాలి. అలాగే భాగస్వామి వ్యవహారాల విషయంలో కానీ, వ్యాపార విస్తరణ కొరకు కానీ తీసుకునే నిర్ణయాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. హైగ్రీవన్ మహానే శ్లోకాన్ని చదవాలి. విద్య మీద దృష్టి కేటాయించాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుటుంబ వాతావరణంలో, ముఖ్యంగా గృహ వాతావరణం ఆశించిన స్థాయిలో లేకపోవడం బట్టి కొంత గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు చేస్తారు. కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణ కొరకు భాగస్వామి గురించి, భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి భాగస్వామితోనూ సంతాన వర్గంతోనూ చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి యొక్క సహకారంతో మీరు తీసుకునే నిర్ణయాలు, స్థిరాస్తుల పెట్టుబడులు, వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటికి సంబంధించిన చర్చలు జరగడానికి అవకాశం అనేది కనబడుతుంది.